నటరత్న నందమూరి తారక రామారావు అభినయ పర్వంలో 200వ చిత్రం కోడలు దిద్దిన కాపురం. డి యోగానంద్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో మహానటి సావిత్రి ప్రధాన పాత్ర పోషించగా ఎన్టీఆర్కి జోడీగా కళాభినేత్రి వాణిశ్రీ అలరించారు. జగ్గయ్య, కైకాల సత్యనారాయణ, నాగభూషణం, రేలంగి, రమణారెడ్డి, చిత్తూరు నాగయ్య, పద్మనాభం, సూర్యకాంతం, శాంతకుమారి, విజయలలిత వంటి మేటి తారాగణం ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు. నందమూరి త్రివిక్రమరావు నిర్మించిన ఈ సినిమాకి ఎన్టీఆర్ స్క్రీన్ ప్లే సమకూర్చగా డివి నరసరాజు సంభాషణలు పలికించారు. టివి రాజు బాణీలు కట్టారు. 1970 అక్టోబర్ 21న విడుదలై ఆ ఏటి మేటి విజయాల్లో ఒకటిగా నిలిచిన కోడలు దిద్దిన కాపురం చిత్రం ఎక్కడెక్కడ శతదినోత్సవాలు జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం. విజయవాడ శ్రీ దుర్గా కళామందిరం, గుంటూరు నాజ్ థియేటర్, ఏలూరు వెంకట్రామ టాకీస్, తెనాలి స్వరాజ్ టాకీస్, రాజమండ్రి అశోక్ మహల్, కాకినాడ థియేటర్ కల్పన, నెల్లూరు రంగమహల్, విశాఖపట్నం సరస్వతి పిక్చర్ ప్యాలెస్, కర్నూలు చాంద్ టాకీస్, తిరుపతి జ్యోతి థియేటర్, హైదరాబాద్ దీపక్ మహల్ మరియు వరంగల్ రమా టాకీస్.